శ్రీకాంత్ గారు ఒక్క సెకండ్ ఐ గెట్ బ్యాక్ టు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. లక్ష్మణ్ గారు ఉన్నారు లైవ్లో. లక్ష్మణ్ గారు, సో ఎలా చూస్తారు ఆర్గ్యుమెంట్స్ ఎలా జరుగుతున్నాయి? అడ్వకేట్ జనరల్ చెప్తుంది ఏంటంటే తమిళనాడు తరీకాలోనే ఇక్కడ అమలు చేశాం, అక్కడ ఉన్నటువంటి గవర్నర్ ఆమోద ముద్ర వేయకపోతే 3 నెలల తర్వాత ఆటోమేటిక్గా అసెంట్ అయిపోతుంది అనేది దాన్ని పరిగణలోకి తీసుకున్నాము. ఇప్పుడు అసెంట్ అయినట్టే, అది చట్టం రూపం దాల్చినట్టే. అదేంటి బీసీ చట్టం అనేది చట్ట రూపం దాల్చింది. ఇప్పుడు అమెండ్మెంట్ రెజల్యూషన్ సంబంధించి చట్టం కాకుండానే జీవో ఎలా ఇస్తారని పిటిషన్ తరపు వాదన. సో మీ వాదన ఏంటి, ఎలా జరుగుతుంది ఆర్గ్యుమెంట్స్, ఏం జరిగే అవకాశం ఉంది? బిఫోర్ దట్ ఒకసారి పబ్లిక్ కాల్స్ తీసుకుందాం. ఒకసారి మీరు కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలనుకుంటే, ఇక్కడ ప్యానలిస్టులతో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్తో మీరు కూడా మాట్లాడాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఎస్ లక్ష్మణ్ గారు, కంటిన్యూ. ఇక్కడ క్లియర్గా అండి, ఇక్కడ ఆర్డినెన్స్, ఇప్పుడు జీవో అనేది చట్టబద్ధత లేని జీవో, అది క్లియర్గా మనకు అర్థమవుతుంది. యాజ్ ఏ బేసిక్ అడ్వకేట్గా నేను దాంట్లో లీగల్గా కాన్స్టిట్యూషనల్గా మీకు క్లారిటీ ఇవ్వాలంటే, ఎప్పుడైతే ఇప్పుడు వాళ్ళు 3 months దాటిన తర్వాత ఆటోమేటిక్గా చట్టం అనేది రాంగ్ అండి. దాని తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశం నిర్వహించాలి, అసెంబ్లీ స్పీకర్ దాని మీద ఆర్డినెన్స్ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు డిలే అయింది, డిలే కావడం వల్ల తమిళనాడు గవర్నమెంట్ ఎలా అయితే చేసిందో అలాగే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ చేయలేదు. చేయనప్పుడు చట్టం అనేది కాదు, అంటే బీసీ ప్రజలను అంటే నమ్మబలికే ప్రయత్నం చేస్తుందని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అంటే అక్కడ క్లియర్ గవర్నర్ చట్టాన్ని ఆమోదించలేదు కాబట్టి ఆటోమేటిక్ గా అమల్లోకి రాదా, అది మళ్ళీ అసెంబ్లీకి వచ్చి మళ్ళీ స్పీకర్ దగ్గర దాన్ని పెట్టి అసెంబ్లీలో మళ్ళీ దానికి సంబంధించి నోటిఫై చేయాల్సి ఉంటుందా? 100% ఉంటుంది. అలా చేయలేదు కాబట్టి అది చట్టం రూపం దాల్చదు. నిజంగా అలా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అలా చేసి ఇప్పుడు 3 months తర్వాత డిలే అయిన తర్వాత డిలే డీముట్టు ఇదే యాక్సెప్టెన్స్ అనేది క్లియర్ గా వస్తుంది. ఇంతకుముందు వేరే రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన సందర్భాలు ఉన్నవి. ఇప్పుడు ఇదే జీవోని తీసుకురా, జీవో ప్లేస్ లోనే ఏదైతే తమిళనాడు ఉదాహరణగా తీసుకుంటారు కాబట్టి తమిళనాడులో జరిగింది ఎటువంటి ప్రక్రియ? ఎందుకంటే తమిళనాడులో గవర్నర్ వర్సెస్ తమిళనాడు గవర్నమెంట్ చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఇది ఒకటే కాదు. సో అక్కడ అమల్లోకి ఎప్పుడైతే ఆమోద ముద్ర పడలేదో గవర్నర్ దగ్గర ఆటోమేటిక్గా ఇంప్లిమెంటేషన్కి వచ్చినట్టుగానే చెప్పుకొచ్చారు. కానీ మళ్ళీ అసెంబ్లీ కండక్ట్ చేసినట్టుగా మళ్ళీ దాని గురించి నోటిఫై చేసిన ఎక్కడ దాఖలాలు లేవనేది అడ్వకేట్ జనరల్ చెప్తున్న మాట. అది ఆటోమేటిక్గా అమల్లోకి వచ్చేస్తుంది, మళ్ళీ అసెంబ్లీ పెట్టాల్సిన అవసరం లేదు. అడ్వకేట్ జనరల్ ఒక విషయం మర్చిపోయారండి, ఈ జీవోలో ఆ విషయాలు పొందుపరచాలి బ్రదర్. ఎందుకంటే ఏదైతే 9th జీవోను గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవో ఉందో జీవోలో క్లియర్ గా చెప్పాలి. 42 రిజర్వేషన్ గవర్నమెంట్ ఇచ్చింది, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆమోదం ఉంది. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉన్న విషయాన్ని ఈ జీవోలో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉండేది. ఎక్కడ ఆ విషయం ఎక్కడ ప్రస్తావించలేదు. ఓన్లీ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ అనేది కోర్టు డాక్యుమెంట్ ఎవిడెన్సే కోర్టు కన్సిడర్ చేస్తుంది. హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఈవెన్ అసెంబ్లీ కావచ్చు, యాజ్ ఎ జ్యుడిషియల్ లెజిస్లేటివ్ స్పీకర్ గా. అలాంటివి ఎక్కడ కూడా మనకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. ఊరికే మనం ఓరల్ గా చెప్తే హైకోర్టు నమ్ముతుందా లేదా అనేది మనం అది బెనిఫిట్ కింద మనం చూడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఓవరాల్ గా జరిగేటువంటి ఆర్గ్యుమెంట్స్ పైనే హైకోర్టు నమ్ముతుంది అంటున్నారా? అంటే అక్కడ తమిళనాడులో జరిగిన తరీకానే పదే తమిళనాడు మెన్షన్ చేస్తోంది. అభిషేక్ మను సింగ్ మెన్షన్ చేసింది అదే, సుప్రీంకోర్టుకు సంబంధించి ఉదాహరణగా తీసుకొని జడ్జి ముందు ప్రస్తావించింది అదే. తమిళనాడు వర్సెస్ స్టేట్ ఆఫ్ గవర్నర్, అక్కడ గవర్నర్ వర్సెస్ తమిళనాడు స్టేట్ విషయంలో ఆమోద ముద్ర వేయలేదంటే ఆటోమేటిక్గా అసెంట్ లోకి వచ్చినట్టే, ఆ తీర్పు ఉంది అని అంటున్నారు. ఒక విషయం మీరు గమనించారు, తమిళనాడు వర్సెస్ మీరు గవర్నర్ అనే విషయంలో ఇక్కడ గవర్నర్ పార్టీ చేయలేదు ప్రభుత్వం. అసలు బిల్ ఎందుకు పెండింగ్ పెట్టిన గవర్నర్ కూడా క్వశ్చన్ చేయలేదు, గవర్నర్కు నోటీస్ పోలేదు. గవర్నర్ నుంచి ప్రభుత్వం కానీ ఇదే విధంగా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎలాంటి రిప్లై తీసుకోలేదు. అంటే ఎందుకు డిలే కారణం, ఆ కారణాన్ని కూడా ఇక్కడ జీవోలో పొందుపరచలేదు. అంటే క్లియర్ గా ఇక్కడ కాన్స్టిట్యూషన్ లో ఉన్న షెడ్యూల్ 9 వైలేట్ చేస్తున్నట్టు మనకు క్లియర్ కనబడుతుంది ఇక్కడ బ్రదర్. షెడ్యూల్ 9 వైలేట్ చేసినట్టుందా? 100% అండి. ఇప్పుడు జీవో అనేది చట్టబద్ధత లేని జీవో కాబట్టి షెడ్యూల్ 9 క్లియర్ గా చెప్తుంది జనాభా ప్రాతిపదికన 40% రిజర్వేషన్ సీనియర్ అడ్వకేట్. సో వాట్ డు యు సజెస్ట్, అంటే ఏం చేసి ఉంటే డ్యూ ప్రాసెస్ ఎలా ఫాలో అయ్యి ఉంటే ఇది జరిగి ఉండేది? సో ట్రిపుల్ టెస్ట్ మీట్ అవుతుంది అనేది అటు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తుంది. ఎంపారికల్ డాటా ఉంది, డెడికేటెడ్ కమిషన్ ఉంది, క్రిమినల్ ని ఫాలో అయ్యాం, అన్ని రకాల ఆమోద ముద్ర ఉంది, లెజిస్లేచర్ తీర్మానం కూడా ఉంది, లెజిస్లేచర్లో ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసాం, ట్రిపుల్ టెస్ట్ అయితే ఫాలో అయ్యాం, బేసిక్ ట్రిపుల్ టెస్ట్ 100% అచీవ్ అయ్యామేమో అంటున్నారు. సో ఏం చేసి ఉంటే బాగుండేది? వాట్ యు సజెస్ట్? క్లియర్ గా కృష్ణమూర్తి కేసు కావచ్చు, గవాయి కేసు కావచ్చు, క్లియర్ గా చెప్తుంది ట్రిపుల్ టెస్ట్ కోసము చేసినప్పుడు ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి, కమిషన్ ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ రిపోర్ట్ బేస్ చేసుకొని 50% రిజర్వేషన్ దాటకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడ కూడా ట్రిపుల్ టెస్ట్ విధానాన్ని వీళ్ళు గవర్నమెంట్ ఫాలో అయినట్టు ఎక్కడ కూడా లేదు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ లేదు. కేవలం సర్వే నిర్వహించారు, నిర్వహించిన తర్వాత
అంటే అక్కడ అసలు ట్రిపుల్ టెస్ట్ ని వీళ్ళు నిర్వహించలేదండి, కమిషన్ ఏర్పాటు చేయలేదు. బీసీ రిజర్వేషన్ కోసం బీసీ కమిషన్ ఏదో చేసిందని చెప్తున్నారు కదా, స్పెషల్ గా దీనికోసం ట్రిపుల్ టెస్ట్ విధానం క్లియర్గా చెప్తుంది. 49 డెడికేటెడ్ కమిషన్ ఉండే కదా, చెల్లుబాటు కాదు, డెడికేటెడ్ కమిషన్ చెల్లుబాటే కాదు, నోటిఫై చేయలేదు కదా, నోటిఫికేషన్ ఇచ్చి చేయాలి. రైట్, ఒక్కసారి డెడికేటెడ్ కమిషన్ ఒక ప్రత్యేక జీవో ద్వారా డెడికేటెడ్ కమిషన్ తీసుకొచ్చారు, అది చెల్లుబాటు కాదా? నిజంగా ఇక్కడ చెల్లుబాటు అయితే హైకోర్టుకి ఎందుకు వస్తారండి? ఎక్కడైతే మన పిటిషనర్స్ ఉన్నారో నిజంగా చెల్లుబాటు అయితే హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేయకపోవచ్చు. పిటిషన్ అంటే కేసుని యాక్సెప్ట్ చేయదు, డిస్మిస్ చేస్తుంది సుప్రీంకోర్టు ఎలా అయితే చేసిందో. ఇక్కడ ఏంటంటే జీవో అనేది ప్రాపర్ గా లీగల్ గా లేదు. మీరు అన్నట్టు తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ మెన్షన్ చేస్తున్నట్టు ఏదైతే డిలే చేశారో, డిలే అనేది డిముట్టి యాక్సెప్ట్ అనేది అసెంబ్లీలో ఒక స్పీకర్ ఒక సర్క్యులర్ ఇష్యూ చేసి దాన్ని ఒక చట్టంగా క్రియేట్ చేసి దాన్ని నోటిఫికేషన్ జారీ చేస్తే ఫస్ట్ రిజర్వేషన్ ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆ పత్రాన్ని సబ్మిట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ బేసింగ్ ఆన్ ది అసెంబ్లీ సర్క్యులర్ ఏదైతే గవర్నర్ గారు యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి డిలే అయింది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని చట్టం రూపొందించారు. ఆ చట్టం ప్రకారం మేము దాంట్లో లేటెస్ట్ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వేరు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు వేరు. ఇందిరా సహాని కేసు మీద విద్యా ఉద్యోగాలకు సంబంధించినది, ఇది స్థానిక సంస్థలకు వర్తించదు, ఈ జీవో రాజకీయ రిజర్వేషన్లకు మాత్రమే. ఇది అడ్వకేట్ జనరల్ వాదన. అంటే ఇక్కడ మీరు అన్నట్టు అది జనరల్ గారి వాదన మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయొచ్చు. అంటే దేని దానికే ఉండదు. ఇప్పుడు తమిళనాడులో పరిస్థితులు వేరు, విద్యా ఉద్యోగాలు వేరు, కానీ ఇలాంటి జడ్జిమెంట్స్ వచ్చినప్పుడు మాత్రం ఆ జడ్జిమెంట్ కోచ్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన జస్టిస్ ని అడిగే అవకాశం ఉంటుంది. అంటే కోర్టులను కావచ్చు, కన్సర్న్ డిపార్ట్మెంట్ అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఇందిరా సహాని కేసు వచ్చినప్పుడు విద్యా ఉద్యోగ అవకాశాల రిజర్వేషన్ల పెంపు విషయంలో సీలింగ్ అది ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి వర్తిస్తారా? దాని ఉదాహరణగా తీసుకోవచ్చా? నిజంగానే అది కనుక అడ్డంకిగా ఉందంటున్నారు డెడికేటెడ్ కమిషన్. సరే, డెడికేటెడ్ కమిషన్ మీద డేటా మీద ఛాలెంజ్ మళ్ళీ ఏం జరుగుతుంది, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయనే చూద్దాం. బట్ బిఫోర్ దాట్ మా దగ్గర అన్ని రకాలుగా సంపూర్ణమైనటువంటి ఆధారాలు ఉన్నాయని వీళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగా క్లియర్ గా ఇక్కడ ఆధారాలు ఉన్నట్టు మనకు అసలు మీడియాలో మీకు కూడా కనబడుతుందా, మాకు కూడా కనబడుతుంది. ఎక్కడ ఆధారాలు ఎక్కడ? మీరు అన్న ట్రిపుల్ టెస్ట్ కమిషన్ లేదు, రిపోర్ట్ లేదు, ఆ జీవో ఇష్యూ చేశారు, ఏ బేస్ మీద జీవో ఇష్యూ చేశారని క్లియర్ గా దానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ కానీ ఎవరైనా ఇచ్చారు కాబట్టి లీగల్ ఒపీనియన్ రిపోర్ట్ కూడా లేదు. కేవలం ఆ జీవోని బేస్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ 42% రిజర్వేషన్ ఇస్తా అంటే చట్టబద్ధత లేని జీవోనికి అంటే ఏ విధంగా దానికి చట్టబద్ధత వస్తుంది? మీ మొదల తమిళనాడు గవర్నమెంట్ చేసినట్టు ఇంతకుముందు చాలా గవర్నమెంట్ ఇలాంటి జీవోస్ బేస్ చేసుకుని ఎలక్షన్ నిర్వహించిన తర్వాత ఎలక్షన్ క్యాన్సిల్ చేసిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నవి. నాకు తెలిసి ఇందులో పార్టీ అంటే ఇంప్లీడ్ అయిన న్యాయవాదులు దాని మీద ఆర్గ్యుమెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చే ఆర్గ్యుమెంట్స్ లో. ఒక్కసారి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. థ్యాంక్ యూ. ఒకసారి హోల్డ్ శ్రీకాంత్ గారు, సో మీరు 42% జీవో